హలో గాయ్స్, ఎండలు అయితే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయాయి. ఫుల్గా దంచేస్తున్నాయి. ఈరోజు సండే కదా, చికెన్ తినకుండా మనమైతే అస్సలు ఉండలేము. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే పెరుగు ప్యాకెట్ అనమాట మా వాడు ముందే చూపిస్తున్నాడు, ఖచ్చితంగా పెరుగు తినాలని చెప్పేసి. ఈరోజు అయితే మేము ఇంట్లో వంట చేయకుండా బయట నుంచి పార్సల్ తెచ్చుకున్నాం అనమాట. సో ఈ కవర్లో ఏముందని మా జున్నుగాడు తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే మేము దగ్గరలో ఉన్న బిర్యానీ హౌస్ నుంచి అయితే బిర్యానీ పార్సల్ తెచ్చుకున్నాము. వీడివన్నీ బాగా పరిశీలిస్తున్నాడు అనమాట. ఏంటి వీళ్ళు నాకు పెట్టకుండా తింటారా, పెట్టి తింటారా అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా మిర్చి కసాలా, దాంతో ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు. మన జున్నుగాడి కాలర్ టీతింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొరికేసరికి మొత్తం చిదిమింది అనమాట. సో అంతా క్లీన్ చేసేసాము. ఈ ఇన్సిడెంట్ ఏంటంటే చిన్నప్పుడు మా చోటుగాడు కూడా ఇలానే చేసేవాడు అనమాట. ఒకసారి ఆవకాయ కళ్ళల్లో వేసుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చింది. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే నాకైతే చాలా అఫోర్డబుల్ అనిపిస్తుంది. మన పెట్టిన రేటుకి అయితే పైసా వసూలులాగా చెప్పొచ్చు. పెద్ద పీసెస్ 3 ఇస్తాడు, దమ్ పీసెస్, అండ్ అలానే చికెన్ 65 పీసెస్ 3 ఇస్తాడు. ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తాడు. 290కి ఇంత మంచి బిర్యానీ వస్తుంటే ఇంకెవరైనా కాదనుకుంటారా? మరి మీ స్పెషల్ ఏంటి? కమెంట్ చేయండి.